సందీప్ గారు పొద్దున్న మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, రమ్యకు ఫోన్ చేసి హ్యాపీ విమెన్స్ డే రమ్య అంటే, ఈరోజు చెప్పడం కాదు, సంవత్సరం అంతా ఇదే ప్రేమ చూపించాలి, ఈ వాల్యూ ఇవ్వాలి అని. సో అది విన్న నేను సైలెంట్గా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి అసలు మనకి దీంతో సంబంధం లేదు అన్నట్టు ఉన్నా. దట్ ఈస్ వెరీ ట్రూ అండి, నేను కూడా అదే బిలీవ్ చేస్తాను. అంతే. ఇప్పుడు విమెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే అంటే ఆ ఒక్క రోజేనా? ఎగ్జాక్ట్లీ. జీవితంతో వాళ్ళు ఉన్నారు. అవును. పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దే హావ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ us. కాకపోతే ఇట్స్ జస్ట్ ఎ మూమెంట్ టు సెలబ్రేట్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ లైక్ దట్, గ్రేట్. సో మీరు అదే, బికాజ్ ఐఎమ్ టేకింగ్ వాట్ యూ సెడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, నేను ఎప్పుడూ చెప్తా, ఐ స్పెంట్ 30 years ఆఫ్ మై లైఫ్ known as Urmila's son. 4 years known as Ramya's husband. For the rest of my life, I'll be known as Ayati's father. Oh. So I'm a man who is ruled by women, surrounded by women. My grandmothers are both very strong. వాళ్ళు చేసిన the work they did, how they raised their families, how they built it. So in fact, not just me, I think our family is a family that has been built and celebrated and grown by the women in it. So superb అసలు. It could be my mother, it could be Ramakka, who's the backbone for Rajamouli Garu. It could be Ramya, who supports not just me, my directors, my actors. In fact, all of my actors feel so comfortable when Ramya is on set. నేను ఉన్నా లేకపోతే ఎవరు పట్టించుకోడు, రమ్య ఉంటే మాత్రం వాళ్ళకు ఒక చిన్న ఆనందం ఉంటుంది. ఓకే. Because she takes care of them and she is just one calm, supporting presence. So Vallakka, the way she runs productions. So for me, ఈ రోజు ఏదో విమెన్ దే డోంట్ గెట్ రికగ్నిషన్ అని పొగడాలనేది లేదు. The men in our family are much quieter. లేదు, మీరు కానీ లేకపోతే రాజమౌళి గారు, కీరవాణి గారు, మీరందరూ ద వే యూ ఆల్ హ్యావ్ ఎంకరేజ్డ్ ఉమెన్ ఆల్సో టు బీ ద మేజర్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద హోల్ బిగ్ ఫిల్మ్స్ ఇట్ సెల్ఫ్. చాలామంది ఉమెన్కి ఒక ఎంకరేజ్మెంట్ అది. వాళ్ళకి కూడా, ఉమెన్కి మాత్రమే కాదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళకి కూడా, టు మేక్ దెమ్ పార్ట్నర్స్ ఈవెన్ ఇన్ దేర్ ప్రొఫెషన్. Absolutely, because I'll tell you, ఈ ఇండస్ట్రీ is the most anxiety inducing. ఈ రోజు బాగుంటుంది, రేపు బాగోదు, మనం చేసే సినిమా చూస్తారా చూడరా, ఇంత ఖర్చు పెట్టేసాం వస్తుందా లేదా, వాళ్ళ సినిమా ఆడింది మనది ఆడట్లేదు, ఇట్లా చాలా ఉంటాయి, అన్ని భయాలు ఉంటాయి. ఐ ఫీల్ జనరలీ బికాజ్ విమెన్ మేబీ వాళ్ళు పెరిగింది అలా ఉండొచ్చు, లేదా తత్వం అలాంటిదేమో, దే ఆర్ కామింగ్ ప్రెజెన్స్. దే వర్క్ టు కీప్ అస్ కామ్ అండ్ గ్రౌండెడ్. ఆహా, ఎంత బాగుంది తెలుసా సందీప్ ఇదంతా వినడానికి. చూస్తున్నావుగా, ఉమెన్ మేక్ ఎవ్రీబడి కామ్. అది చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేసా. ఇప్పుడు మీరు ఇదంతా మాట్లాడేసిన తర్వాత పెద్ద టెన్షన్ ఏంటంటే సుదర్శన్కి, నేను ఇప్పుడు ఏం చెప్పాలి. వామ్మో, విష్ణు గారికి కూడా కొంచెం పర్లేదండి, 1 lineలో చెప్పండి మీరు. చాలా చాలా. ఆయన కూడా డైరెక్టర్ అండి, ఈయన డైరెక్టర్. సో బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, బాగా చెప్తారు. బట్ నేను చెప్పినట్టే ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఎక్కువ మా మమ్మీతో, తర్వాత మా వైఫ్, నా డాటర్, వీళ్ళతో ఎక్కువ బాండింగ్ బాగా ఎక్కువ. సో అది డైరెక్ట్గానే కాదు, నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఛాన్స్ దొరికినప్పుడు కూడా నేను నా సినిమాల్లో కూడా కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎక్కువ ఇది చేసే సినిమాలో కూడా చేస్తూ ఉంటాను దొరికినప్పుడల్లా. సో అది తెలియకుండా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే నా స్క్రిప్ట్ సెలెక్షన్ మీద కూడా అది ఉందన్నమాట. సో అంతే.